సీజన్లో దొరికే మామిడికాయలతో మనము రకరకాలుగా చేసుకోవచ్చండి. స్వీట్స్ చేసుకోవచ్చు, చట్నీలు చేసుకోవచ్చు, పికిల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ మామిడికాయ మురబ్బా చేశానండి. ఇందులోకి నేను ఏమేమి వేసాను, ఎలా చూసాను అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ మురబ్బా అనేది మనకు పూరీలోకి, చపాతీలోకి, బ్రెడ్లోకి కూడా తినేయచ్చు. హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచి మనప కిచెన్. ఇవాళ మనం మామిడికాయ మురబ్బా చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి. పెద్ద సైజున మామిడికాయ ఒకటి చూసి తీసుకున్నాను. తర్వాత మనం మామిడికాయకి ఇలా పైన ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పైన కొద్దిగా జీడిలాగా ఉంటుంది కదా, దీన్ని తీసేసుకోవాలి. ఫస్ట్ మామిడికాయ తెచ్చిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలో నానేయాలండి. ఒక 10-15 నిమిషాల వరకు ఉప్పు నీళ్ళలో నానేసిన తర్వాత మనం మరొకసారి క్లీన్గా కడిగి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మనం పైన ఉంటుంది కదా మామిడికాయకి ఇలాంతా చెక్కు తీసేసుకోవాలి. మొత్తం చెక్కు తీసేసుకొని మనం తురుముకొని పెట్టుకోవాలి. మురబ్బా చేసుకోవడానికి ఇలా చెక్కు తీసి తురుముకొనన్నా పెట్టుకోవచ్చు, లేదా పెద్ద సైజు ముక్కలుగా కూడా కట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. నేను ఇలా చెక్కు తీసి చేసుకుంటున్నానండి. పిల్లలకి కూడా తినడానికి ఈజీ అవుతుంది కాబట్టి నేను ఇలాంతా చెక్కు తీసి తురుముకొని పెట్టుకుంటాను. ఇలాంతా క్లీన్గా చెక్కు తీసిన తర్వాత మనం తురుముకొని పెట్టుకుందాము. ఇలా మనం మొత్తం తురుము పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ తురుము ఎంత వచ్చిందో కొలత ప్రకారం తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకున్నానండి. ఇందులోకి అయితే వేసుకుందాము. నాకు ఇక్కడ 2 కప్పుల వరకు అయితే మామిడికాయ తురుము వచ్చింది. ఇందులోకి వేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు 2 కప్పుల తురుము వచ్చింది కాబట్టి మనం బెల్లం కూడా 2 కప్పుల వరకు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే బెల్లాన్ని ఇలా మిక్సీకి వేసేస్తే పెట్టుకున్నానండి. ఇలా మొత్తం ఫైన్గా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం మురబ్బా చేసుకోవడానికి 2 కప్పుల మామిడికాయ తురుముకి 2 కప్పుల వరకు అయితే బెల్లం పొడిని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని వేసుకుందాము. దీనిలో పచ్చివాసన పోయే వరకు బాగా మనం కలుపుకొని పెట్టుకోవాలి. నెయ్యి అంతా బాగా పట్టేట్లాగా అంటించుకున్నట్లాగా మనం కలుపుకొని పెట్టుకోవాలి. మీకు నెయ్యి కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా బెల్లాన్ని అంతా వేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిపోయి అందులో మామిడికాయ తురుము అనేది బాగా ఉడకాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత మనం బెల్లం అనేది ఇట్లా ఇప్పుడు ఇక్కడ తీగ పాకంలాగా రావాలి. అలా వచ్చినట్లయితే మనకు పర్ఫెక్ట్గా మురబ్బా అయినట్టు. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం గాజు సీసాలో భద్రపరుచుకున్నట్లయితే, ఫ్రిడ్జ్లో పెట్టుకొని భద్రపరుచుకుంటే మనకు సంవత్సరం వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడంతా బాగా ఇది ఉడికిపోవాలన్నమాట. మామూలుగా అయితే మామిడికాయ ముక్కల్ని నీళ్ళలో కొద్దిగా ఉడికించుకొని తీసి ఇలా బెల్లం పాకం కానీ చక్కెర పాకం కానీ చేసి అందులోకి వేసి మరలా ఉడికించుకుంటారు. పాకం వచ్చే వరకు ఉడికించుకొని చేసుకుంటారు మురబ్బాని. నేను ఇక్కడ చిన్నపిల్లలు కూడా తినాలి కాబట్టి నేను పిల్లల కోసం అన్నట్టుగా అంటే ఇప్పుడు ఇలా అయితే మనం బ్రెడ్లోకి పెట్టుకోవచ్చు, చపాతీలోకి పిల్లలకి రోల్ చేసి ఇవ్వచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అండి ఇదైతే ఈజీగా తినేయచ్చు అని నేను ఇలా చేస్తున్నాను. ఇలా మురబ్బాకు బాగా ఉడకాలి కాబట్టి ఇలా మనం ఒకసారి అంతా కలుపుకొని పెట్టుకోవాలి. మనం ఇక్కడ మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకొని పెట్టుకోవాలి. కలుపుతూ ఉండాలి పాకం వచ్చే వరకు. ఎంత బాగా ఉడికితే మనకు అంత బాగా రుచి అనేది వస్తుంది. అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా ముక్కలు భాగం అయితే చక్కెరను కూడా యాడ్ చేస్తున్నాను. చక్కెర వేయడం వల్ల కూడా మనకు మంచిగా పాకం అనేది రావడం జరుగుతుంది.
చక్కెర వేసాక ఒకసారి ఇలా అంతా కలుపుకొని పెట్టుకుందాము. బాగా ఉడికిపోయి దగ్గర పడుతుందండి. దగ్గర పడ్డాక ఇట్లా అంచుల నుంచి అంతా ఉడిపోతుంది అనమాట. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మురబ్బా రెడీ అయినట్టు. ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకుందాము. ఇలాంతా కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. తర్వాత చివరన ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని పెట్టుకుందాము. అంతేనండి, బాగా ఉడికిపోయి జాములాగా అయితే దగ్గర అయితే పడింది. ఇప్పుడు మనం గాజులోకి వేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ మురబ్బాని బాగా చల్లార్చుకోవాలండి. చల్లార్చిన తర్వాత గాజు సీసాలోకి ఎత్తుకొని పెట్టుకుందాము. ఓకే అండి, చూసారుగా చాలా సింపుల్గా ఈజీగా మనం మురబ్బాని ఎలా చేసుకోవాలో చూపించాను. చిన్నపిల్లల కానించి పెద్ద వరకు అన్ని వయసుల వారు తినొచ్చండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.